అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమము దాదాపు ప్రతి సంవత్సరము 26 చలివేంద్రాలు పెడతా ఉంటాము. ఈ రోజుకి 100 రోజులు అయింది కాబట్టి ఈ ముగింపు కార్యక్రమం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది కేవలం ఎందుకు ఇది అంటే ప్రజల ఎండల కాలం చూస్తూ ఉంటాం, చాలా బాధపడుతూ నీళ్లు లేక అది ఇది ఉంటారు. తర్వాత కుండల్లో నీళ్ళు అయితే రుచికరంగా ఉంటాయనే ఉద్దేశంతో కూడా కుండలు పెట్టడం జరుగుతూ ఉంది, బాణలు పెట్టడం జరుగుతుంది. ఇది లేవాగు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, లేవాగు నారపరెడ్డి ఊటుకూరు ఎక్స్ సర్పంచ్ వారి జ్ఞాపకార్థము గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమంతో పాటు ఇంకా వరి కూడా 2 ఎకరాలు వరి పెట్టి ఫ్రీగా ప్రజలకు ఫ్రీగానే వడ్లు దాంట్లో పండిన చెత్త ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కాకుండానే మళ్ళా 1 ఎకరా సొప్ప వేసవి కాలంలో మూగజీవాలకు కూడా ఏదో చేయాలనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి అది కూడా మూగజీవాలకు కూడా న్యాయం చేయాలా మనము అనే ఉద్దేశంతో అది మనము ఆ సొప్ప కూడా వేసి అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వేసవి కాలంలో కానీ ఏ కాలంలో అయినా కూడా నా బండిలోనే పెట్టుకుంటా చెప్పులు ఒక 8, 9, 10 సైజులు ఎవరికి నాకు కనపడితే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతా, కనపడిన వాళ్ళకి ఇస్తూ ఉంటా. ఈ తర్వాత నీళ్లు ఏ వీధికి నీళ్లు లేవు అని మాకు మెసేజ్ ఒక వాళ్ళకు ఫోన్ నెంబర్ తెలుసు, వాళ్ళు మెసేజ్ ఇస్తే పలానా వీధిలో నీళ్లు లేవు మాకు ఇబ్బందిగా ఉందంటే ఎనికితే వితిన్ హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళకు నీళ్లు ఆ వీధులకు కూడా చేర్చడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే దారిన పోయే బాటసారులకు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ అంటే సంసారం చేసే వాళ్ళకు నీటి ఎద్దడి ఉండే కాడ ఈ వీధులకు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అంతా ఎందుకు చేస్తున్నాము అని నాకు నేనే ప్రశ్న కానీ ఇతరులు ప్రశ్న వేసినప్పుడు ఏదో మానవ జన్మ రాక వచ్చింది. ఈ మానవ జన్మ ఎందుకు సార్థకత కావాలంటే మన కోసం బతికితే సార్థకత లేదు. మనలో ఏదో కొంత సమయము కొంత డబ్బు ప్రజలు వెచ్చిస్తే గినా ప్రజలకు ఖర్చు పెడితే ప్రజాసేవ చేస్తే అది ఈ జన్మకు ధన్యమని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకు అంటే ప్రతి విషయము మన స్వార్థంతో మనం బతకడం అనేది నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మనము బతుకుతూ ఇతరులు కూడా మన చేతనేంత సహాయం చేస్తూ ఇలాగే కావాలని ఇలాగే లేవాగు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లేవాగు నారపరెడ్డి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడాలని నేను కోరుకుంటూ నేను నా తమ్ముడు రఘునాథరెడ్డి మా కొడుకు నితీష్ కుమార్ రెడ్డి మేము ముగ్గురం కలిసి చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.